సాయినాథాయ నమః. ఇక్కడ చూపిస్తున్న జ్యోతీంద్ర గారి ఫ్యామిలీ మొత్తం కూడా వైద్యుల కుటుంబం. ఇక్కడ వచ్చింది చిక్కు. వీళ్ళమ్మగారికి విపరీతమైన తలనొప్పి ఉండేది. అది కూడా మైగ్రేన్ తలనొప్పి. మీ అందరికీ తెలుసు కదా అది ఎంత పెయిన్ ఉంటుందా అనేది. కానీ ఎన్ని మెడిసిన్ వాడుతున్నా వీళ్ళింట్లో వాళ్ళు ఎంతమంది వైద్యం చేసినా కూడా తగ్గలేదు. అప్పుడు వీళ్ళింట్లో ఒక పనమ్మాయి చెప్తుంది అమ్మగారికి సలహా. ఎలా అంటే, అమ్మ బాంద్రాలు మౌలానా బాబా అని ఒక ఆయన ఉన్నారమ్మా, వెళ్ళి దర్శించుకోండి, ఆయన ఆయుర్వేదం మెడిసిన్ ఇస్తారు, ఖచ్చితంగా నయమవుతుంది అని. వెళ్తే రోగం తగ్గడం కంటే కూడా ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు బాబానే అంటారు, మౌలానా బాబా, అమ్మ షిరిడీ వెళ్ళండి మీరు, ఖచ్చితంగా అక్కడ నా సోదరుడు ఉన్నాడు, మీకు వ్యాధి నయం అవుతుంది, ఎలాంటి బాధ ఉన్నా పోగొడతారు అని. అప్పుడు జ్యోతీంద్ర గారు వెనకడుగు వేయరు, వెళ్ళిపోతారనమాట వాళ్ళ అమ్మగారిని తీసుకొని. ఒక శుక్రవారం సాయంత్రం బయలుదేరితే శనివారం ఉదయానికి వాళ్ళు ద్వారకా మాయకి చేరుకుంటారు. అక్కడ బాబా దుని ముందు కూర్చొని ఉంటారు. అప్పుడు వీళ్ళ తల్లిగారు బాబా ముందు వంగి ఆయన పాదాలను స్పృశిస్తారనమాట. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడు బాబాకి వాళ్ళ తల్లిగారికి ఎలాంటి సంభాషణ ఉండేదంటే, బాబా అంటారు, బాంద్రా నుంచి నా సోదరుడు నిన్ను పంపించాడు కదూ, నీకు విపరీతమైన తలనొప్పి ఉంది అవునా? అప్పుడు సాయిబాబా అంటారు, తన 5 వేళ్ళని, బాబా గారి 5 వేళ్ళని ఒక ఊది పళ్ళెంలో ఉంచుతారు. వాళ్ళ అమ్మగారి నుదుటి మీద కొడతారనమాట. అప్పుడు తర్వాత ఆయన నుదుటిని 5 వేళ్ళతో గట్టిగా పట్టుకొని అంటారు, నీవు చనిపోయేంత వరకు ఇంకెప్పుడు నీకు ఈ తలనొప్పి రాదు, నిన్ను బాధించదు, నీ తలనొప్పి పూర్తిగా నివారణ అయింది అని. నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ రీలో. ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ.